ఈవినింగ్ విజయ్ లాగ్ వీడియోస్. ఈరోజు అయితే మా ఇంట్లో దమ్ బిర్యానీ. మొదలెడదాము బిర్యానీ అనమాట. యూట్యూబ్ స్టార్ బిర్యానీ ఎట్లుంటుందో చూద్దాం. పట్టు ఐసా ఇదిగోండి, ముక్కలు అయితే వేసేసినాం. దమ్ బిర్యానీ ముక్క పట్టు ఐసా అనుకుంటే ఇప్పుడైతే తినేద్దాం. ఇదిగోండి, వాటర్ అయితే వస్తున్నాయి అనమాట. మావిడ వాటర్ అయితే పట్టింది. ఇంకా మనమైతే బిర్యానీ పట్టు అయితే పడదాం ఒక్కసారి. ఇదిగోండి, బిర్యానీ పట్టు ఐసా, బిర్యానీ పట్టు ఐసా అనుకుంటా. ఒక్కసారి అయితే తిని చూద్దాం. ఇదైతే బిర్యానీ ఫ్రెండ్. తర్వాత ఇదైతే బిర్యానీ ముక్క అనమాట. దీంట్లో పెట్టుకొని ఇలాగా తింటుంటే బాగుంటుంది. ఇదే ఎక్కడికి వెళ్తావు? మా బాబు చూడండి, నేను తింటుంటే బయటికి వెళ్ళడానికి చూస్తున్నాడు. అరే ఇక్కడ్రా, అలే ఏ గలీజట, బయట లోపల ఇక్కడ రా ఇరా. అడే వద్దు, వాటర్ ఉన్నాయి ఇరా. అలే ఉమా బయటికి వెళ్తున్నాడు, తీసుకోండి. చూడండి, మా ఆవిడైతే బయటికి వెళ్ళిపోయాడు. మా ఆవిడైతే ఎత్తుకుంది అనమాట. ఇంకా వాడు టార్చర్ పడలేక ఇంకా మనమైతే భోజనం అయితే స్టార్ట్ చేద్దాం. కింద అయితే పెట్టుకున్నాను అనమాట. కింద పెట్టుకొని ఇంకా హలో ఫ్రెండ్స్, మధ్యలో అయితే మా ఆవిడ నన్ను లేపేసింది తినేవాడిని. ఎందుకంటే కొంచెం వాటర్ వస్తున్నాయి రా అన్నది. ఇదిగోండి, బకెట్లో అయితే నింపింది అనమాట. ఇదిగోండి, పైప్ అయితే పట్టుకొని నింపుతుంది అనమాట. కింద క్యాన్ కూడా వెళ్ళిపోయింది. వాటర్ అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం అనమాట. చూడండి, ఏం చేస్తాం, తినడానికి ఉంది. ఇక ఆనియన్ కూడా కట్ చేయించుకున్నా ఇప్పుడే తిందామని. దీంట్లో వేసుకున్న ఎంగిలి వెతికలతో వెళ్ళాల్సి వస్తుంది అనమాట నీళ్ళు వచ్చినప్పుడు. ఎందుకంటే ఇది అందరి ఇళ్ళలో ఉండేదే సిచ్యువేషన్. ఏంటంటే వాటర్ ప్రాబ్లం అట్లా ఉంటాయన్నమాట మా ఏరియాలో. నిండింది ఏమమ్మా? మా ఆవిడైతే నింపుతుంది. అదిగోండి, నిల్చొని మొత్తం వాటర్ నింపుతున్నారు అనమాట. ఇట్లా ఉంటుంది హైదరాబాద్లో సిచ్యువేషన్ వాటర్ది. మనం ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సి ఉండే ఫ్రెండ్స్. అడ్జస్ట్ అయిపోతారు అంతే. ఇంకా మన ఊర్లలాగా బావిలు, చెరువులు, కాలువలు అయితే ఉండవు. ఇంకా వాళ్ళ పని వాళ్ళ. మా ఆవిడ వాటర్ పడుతుంది, మనమైతే ఆపుకోలేము. నోటికి తినేద్దాం. మన ముద్ద మనం తినాల్సిందే. అబ్బాయి, చిన్నది నిండింది, చిన్న క్యాను. ఆ డ్రమ్ము నిండిపోయిందా? నిండిపోయినాక చెప్పంటున్నా అంటే మళ్ళీ అదో క్యాను పట్టిపెట్టు, ఖాళీ క్యాను. అది ఎంటీ క్యాన్ పట్టినావా ఉమా? ఎంటీ క్యాన్ అదే పట్టది వాష్రూమ్లో. వాటర్ అయితే మా ఇంట్లో ఇదొక డ్రమ్ ఉందండి. ఈ చిన్న క్యాన్ ఒకటి పట్టుకుంటాం రైస్ వాష్ చేయడానికి. తర్వాత బయట ఒక డ్రమ్ము, అది ఒక్కొక్కసారి వస్తుంది నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి రాదు. హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువ. ఆ డ్రమ్లో అయితే బట్టలు పిండడానికి, దానికి లోపల ఇంకో క్యాన్ ఉంది కాబట్టి ఆ క్యాను నార్మల్ వాష్ చేయడానికి, బట్టలు పిండడానికే పోతాయి అనుకోండి. నిండిందనమాట. ఇంకా
హాయ్ ఫ్రెండ్స్, నీళ్ళు అయితే నిండిపోయినాయి అనమాట. మా ఇంటి మీద వాటర్ అయితే అదిగోండి మా ఆవిడ చీపురుతో ఊడుస్తుంది. అదిగోండి చీపురు పట్టుకుంది అనమాట. ఇప్పుడు చీపురు పట్టుకొని ఇలా ఊడుస్తుంది అనమాట. అంతా నేనైతే మా బాబు నేను ఇలా పట్టేసుకున్నాం. మా బాబు నా దగ్గరికి వచ్చేసాడు అనమాట. ఇక్కడ చూడు తమ్ముడు తమ్ముడు అను తమ్ముడు, ఇక మొదలెడదామా? చూడండి నా పళ్ళు పీకేస్తున్నాడు. చూడండి ఏ అంటున్నాడు అనమాట నన్ను. మీ మమ్మీ ఏడుంది? మమ్మీ అయితే ఇక చీపురుతో అంతా క్లీన్ చేస్తుంది అనమాట ఇంటి ముందర. ఇప్పుడే నీళ్ళు వచ్చినాయి కదా ఫ్రెండ్స్, నీళ్ళు వస్తాయి అనమాట. ఒకరోజు వదిలి ఒకరోజు హైదరాబాద్లో, అందుకోసమే క్లీన్ చేస్తుంది. ఇప్పుడే చూడండి నేనైతే తినేస్తాను అనమాట. లోపు మనదంతా వేరే లెవెల్ అనమాట. ఆకలికి ఉండలేమన్నమాట. ఎప్పుడప్పుడు భోజనం కంపల్సరీ చేసేయాల్సి వస్తుంది. మా బాబు పాట పడుతుంది. ఎక్కడికి వెళ్తావు? చూడండి వాళ్ళ మమ్మీ చీపురు ఊడుస్తుంది కదా, వాటర్లో ఆడుకోవడానికి వెళ్తాడు అంట. చూడండి దింపినాను చూడండి కింద. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్తావు? వెళ్ళి వచ్చిండు పట్టుకో అవి పట్టుకో చూడండి నన్ను పట్టుకోవడానికి వస్తున్నాను అనమాట. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇక్కడ రా పట్టుకో. ఫ్రెండ్స్ వీడు చూడండి మావాడు ఏం చేస్తున్నాడు. ఆ రైస్ కుక్కర్ వైర్ పట్టుకున్నాడు. ఆ వైర్ లింక్ ఎక్కడ ఉంది చూడండి, పైన ఉంది. గుంజినావంటే నీ నెత్తి మీద పడుతుంది. రా ధీరుడా, దాన్ని గుంజకు. ఇట్రా వదిలేయది. చెయ్యి వదిలేయి, నీకే చెబుతున్నా. చెయ్యి వదిలేయరా బాబు, చెయ్యి వదిలేయరా. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అందుకే నేనే తీసేసి పట్టున పెట్టేస్తున్నా ఫ్రెండ్. వాడికి అందకుండా పెట్టేస్తున్నా. చూడండి అక్కడ మోటార్ ఉంది, వాటర్ క్యాన్ ఉంది, నా హెల్మెట్ ఉంది. వాడు అయితే సైలెంట్గా ఉండట్లేదు అనమాట. ఇదే అల్లరి చేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే. మీరే చెప్పండి ఈ అల్లరికి ఏం చేయాలో మీరే చెప్పండి కామెంట్లోని. చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాడు. చూడండి హిమాంష్ ఇక్కడ రా. మీ మమ్మీ వచ్చింది. అయితే చూడండి వాళ్ళ మమ్మీ రాగానే సంతోషంతో గంతులు వేసేస్తున్నాడు అనమాట. పాట పాడు అంటే పాట పాడుతున్నాడు. పాట పాడాడు అనమాట. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ చూడండి లోపల వంట బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్లో వెళ్ళిపోయినాడు. బెడ్రూమ్లో వెళ్ళి ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో చూడండి అల్లరి పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూడండి. కుక్కర్లోని గ్లాస్ వేసి ఆడుకుంటున్నాడు. అదిగోండి ఎలా అల్లరి చేస్తున్నాడో చెప్పండి మీరు. ఎట్లా అల్లరి చేస్తున్నాడో చూడండి. మా బుడ్డోడు అల్లరి మీద అల్లరి చేస్తాడు అనమాట. చూడండి ఒక్కసారి ఆ కుక్కర్ని అయితే కింద మీద పడేస్తున్నాడు అనమాట. మా ఇంట్లో డైలీ ఇలాంటి అల్లరి పనులే చేస్తూ ఉంటాడు అనమాట. సైలెంట్గా అయితే అస్సలు ఉండడు అనమాట. అదిగోండి ఎలా అల్లరి చేస్తున్నాడో. ఇంకా వాళ్ళ మమ్మీకి అయితే ఇవన్నీ సామాన్లన్నీ సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. చూడండి ఎట్లా చూస్తున్నారో కెమెరా వైపు. నేను చేయలేదు అని చెప్తున్నాడు. చూడండి అబద్ధం, మళ్ళీ వీడియో తీస్తున్నాడు డాడీ అని. నేను చేయలేదని చెప్తున్నాను. నువ్వే చేసినావు కదా, మళ్ళీ నేను చేయలేదంటావా? నా మీద చెప్తావు, నేను కాదు అంటున్నాను. చూడండి గుడ్డు బాస్, బుగ్గలకి ఇచ్చేనా నీ బుగ్గలు? ఇదిగో మమ్ము తినవా? మమ్ము అడగ మమ్మీ తినవా? మమ్ము గ్లాస్ తీసుకున్నా నెత్తి కొట్టు ఇట్లా కుట్టడానికి రెడీ ఉన్నాడు అనమాట. వాళ్ళ మమ్మీ ఏ అంటది, సైలెంట్గా ఉంటాడు. ఆ కుక్కర్లో చూడండి వేసుకొని ఎట్లా ఆడుకుంటున్నాడు. చూడండి వాము చూడండి అల్లరి అంటే చాలా అల్లరి చేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. ఇలా డైలీ వాళ్ళ మమ్మీ ఇసిగిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా సాయంకాలం అయితే నేను కొంచెం ఆడుకుంటాను అనమాట. అదేండి దాంట్లో వేసేసినాడు అనమాట. చూడండి ఎట్లా చేస్తున్నాడో చూడండి. ఏం చేస్తున్నావు?
మా మమ్మీ తిడుతుంది, రా 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 వెళ్ళిపోతా. ఇయ్యా ఇయ్యా మమ్మీ కొట్టాను నేనా? నన్నే కొట్టేకొస్తున్నాడు. చూడండి 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 ఎట్లా కొడుతున్నాడు చూడండి.